ప్లేస్కి వెళ్తున్నాను. మీరు ఎప్పుడు చూసి ఉండరు ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనం లొకేషన్ స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిజ్జా వైజాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను హత్తా డ్యామ్కి వచ్చాను ఈరోజు. లొకేషన్ చాలా బాగుంటుంది. మీకు మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఫుజేరా కూడా వెళ్దాం అనుకుంటున్నాం బీచ్కి. ఫస్ట్ అయితే మన హత్తాలో ఉన్న లొకేషన్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత నెక్స్ట్ మనం బీచ్కి వెళ్దాం. ఓకే, కళ్ళద్దాలు కొంచెం ఎండ ఎక్కువ ఉంది అందుకోసం, కానీ ఇంకేం స్టైల్ ఏమి అనుకోకండి. ఓకే, ప్రస్తుతానికి అయితే లొకేషన్ చూడండి. మన హత్తా డ్యామ్ చుట్టుపక్కల అన్నీ ఇంకా కొండలే. మ్యాక్సిమం కొండల దగ్గరే కదా డ్యామ్స్ ఉంటాయి, ఎందుకంటే వాటర్ అనేది స్టోరేజ్ అవ్వడానికి కోసం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడ చూసాం కదా, ఈసారి డ్యామ్ పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత కూడా పైనుంచి కూడా వ్యూ చూద్దాం, ఎందుకంటే పైన కూడా బస్సెస్ మనకి ఫ్రీ అని అంట. ఒకసారి పైకి కూడా ట్రావెలింగ్ ఇక్కడ ఫ్రీగా తీసుకెళ్తారు పైకి. ఒకసారి పైకి వెళ్ళి మనం కూడా అది కూడా చూద్దాం. లొకేషన్ చూడడానికి కొంచెం ఎండ ఉంది కానీ బాగుంది. మరి ఇక్కడైతే డ్రోన్స్ ఎగరేయకూడదని ఇచ్చారు. మన దగ్గర డ్రోన్స్ కూడా లేవనుకున్నాం. నెక్స్ట్ తీసుకుందాం డ్రోన్ చిన్నది. బోటింగ్ కూడా ఉందంటున్నారు. అసలు బోటింగ్ కూడా చూద్దాం మనం. అసలు పైకి వెళ్ళి అసలు ఏటి ఉన్నాయి ఒకసారి యాక్టివిటీస్ అన్నీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫుడ్ కోసం కొన్ని స్టాల్స్ ఉన్నాయి మనకి. మ్యాక్సిమం మీకు ఇక్కడ వ్యూ చూపిస్తాను. బాగుంది, లొకేషన్ బాగుంది. ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళి మనం చూసుకొని ఇంకేమైనా ఉన్నాయా ఏంటి అని ఇలాగా కొంచెం నడుచుకొని వెళ్ళిపోవచ్చంట. మ్యాక్సిమం చాలా మంది ఉన్నారు, కానీ ఎండలు మాత్రం మామూలుగా లేవు. ఒక్కొక్కరికి మొహాలు మాత్రం మాడిపోతున్నాయి. ఇంకా ఎండ చాలా ఎక్కువ ఉంది. ఇది మాత్రం నవంబర్ టైంలో మ్యాక్సిమం, ఇంకా ఆ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది లొకేషన్ కూడా.
అక్కడ చూసారు కదా కింద ఇది బోటింగ్. మామూలు అది ఇండివిజువల్ మనం వెళ్ళొచ్చు, లేదంటే వాడు కూడా తీసుకెళ్తారు. 12 మెంబర్స్, 2 మెంబర్స్, సింగిల్. అది మనకి ఛార్జెస్ ఎంత కలెక్ట్ చేస్తారో తెలీదు. ఒకసారి కనుక్కుందాం, ఒకసారి అది కూడా కనుక్కుందాం. అది కొంచెం అక్కడికి వెళ్ళాలి. నేను లాస్ట్ టైం చూశాను, అది ఒక్కొక్కరికి 40 dirhams ఎంతో ఉందని చూశాను. ఒకసారి రేట్ తెలియాలి కదా. ప్రస్తుతానికి ఇది మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది. డ్యామ్ కొంచెం హైట్ కదా, చుట్టూ మౌంటైన్స్. అదొక కొత్త ప్రపంచంలో ఉంది, చాలా బాగుంది. మమ్మల్ని తీసుకొచ్చిన అన్న మా రథసారథి. లాస్ట్ టైం అన్న కూడా మమ్మల్ని కుర్ఫాఖాన్ తీసుకెళ్ళాడు, కానీ అప్పటికి మా దగ్గర తీసుకోలేదు, ఇంకా ఓస్మో పాకెట్ 3 తీసుకోలేదు. ఇది మన పైనుంచి వ్యూ. ఇది పైనుంచి చూసాం, మనం ఆ కింద నుంచి వచ్చాం కదా. వీళ్ళు ఉన్న వాటర్ని చాలా జాగ్రత్తగా స్టోర్ చేస్తున్నారు అలాగే, కానీ ఎంత స్టోర్ చేసినా మరి ఎంత ఉందో, ఈ ఎండకి ఉంటుందో సగం ఆవిరైపోతుందో తెలియట్లేదు. ఎనీవే మాట్లాడి కూడా నీరసం వస్తుంది. ఇంకా ఎండ మామూలుగా లేదు బాబు. లాస్ట్ వీడియోలో నేనే చెప్పాను ఎండలు ఏవి లేవని, కానీ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. హత్తా డ్యాంలో పరిస్థితి ఎలా ఉందంటే ఇది పరిస్థితి. చాలా హీట్ ఉంది. మరి ఇక్కడ ఇంత ఎండలో కూడా జనం మాత్రం తగ్గట్లేదు, అస్సలు జనం తగ్గట్లేదు. ఎండ ఎలాగుందంటే కళ్ళద్దాలు తెస్తే ఇంకా బైర్లు కమ్ముతుంది. ఎండ చాలా ఎక్కువ ఉంది, హీటు. చాలామంది వచ్చారు జనాలు. వెంటనే మన తెలుగు కూడా చాలామంది ఉన్నారు. అన్నాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చారో అన్నాళ్ళని అడిగి కనుక్కుందాం. హాయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్నా? నిజామాబాద్. మీకు ఎలా అనిపించింది హత్తా? యా అవును. ఇంకా ఇది సీజన్ బట్టి అయితే అక్టోబర్ నవంబర్లో అయితే మీకు చెప్పక్కర్లేదు. ఇంకా క్లైమేట్ బాగుంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నాం మీ హైదరాబాద్కి? ఇంత హాట్లో ఒక స్విమ్మింగ్ పూల్ పెడితే బాగుంటుండే, స్నానం చేసి వెళ్ళిపోతుండే. స్విమ్మింగ్ పూల్ కాదు కానీ ఇక్కడైతే అసలు యాక్చువల్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం చాలా గ్రేట్. అది పక్కా తీసుకుంటారు, ఎందుకంటే ట్రావెలింగ్ కూడా ఫ్రీ పెట్టారంటే అది ఆషామాషి కాదు. అట్లీస్ట్ ఎంతో కొంత మనం దుబాయ్ని సపోర్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం లొకేషన్స్ వీరందరూ మన తెలంగాణ నిజామాబాద్ అందరూ. డ్రైవర్ అన్న ఇక్కడ ఆపాడు హెరిటేజ్ విలేజ్ అని. ఇది చూడడానికి అంతా ఎలాగుందంటే అప్పట్లో మట్టి గోడలాగా మొత్తం అంతా. ఇక్కడ లోపల స్థలం అన్నీ అలాగా, ఈ డిజైనింగ్ అంతా అలాగే ఉంది మొత్తం అంతా. ఇది మొత్తం అంతా సౌండ్ కూడా వస్తుంది. మట్టి ఇదంతా మట్టి. ఎందుకంటే మట్టి ఎందుకు వేస్తారంటే మట్టి చల్లదనం. మట్టి అందుకోసం ఇక్కడ మ్యాక్సిమం వీళ్ళందరూ వాళ్ళు మట్టితో కలుపుకొని మొత్తం అన్నీ పెడతారు. ఎందుకంటే కూలింగ్ సిస్టమ్ లాగా చల్లగా ఉంటుంది అని. అందుకోసం మ్యాక్సిమం ఇక్కడ అంతా ఎలా ఉంటుందంటే మొత్తం అంతా మట్టితో ఉంటుంది, ఎందుకంటే కూలింగ్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడంతా మ్యాక్సిమం అంతా విలేజ్ కాబట్టి సేమ్ విలేజ్ వైపు ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అలాగా ఉంది. ఈ ఊరు కానీ ఎలా ఉందంటే ఒక అప్పట్లో మరి ఎలా ఉండేవాళ్ళు తెలియదు, కానీ రాళ్ళు చూసారా, రాళ్ళతో కట్టి చిన్న పాక అంతే. సేమ్ ఏదో ఒక సినిమాలాగా అనిపిస్తుంది నాకు. చిన్న పాకలు ఇల్లు ఏదో అనుకున్నాం, కానీ ఎండ చాలా ఎక్కువ ఉంది బాబా. అవ్వట్లేదు మా వల్ల. ఎండ గీరకపోయింది, చాలా హీట్ ఎక్కిపోతుంది, చాలా వేడిగా ఉంది. ఇంకా నా పాకెట్ 3 కూడా పని చేయట్లేదు. ఇంకా హీట్ అయిపోయి రికార్డింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా.
ఇది నవంబర్ టైంలో రావాల్సిందే, ఇప్పుడు వస్తే చాలా కష్టం. చేయలేం బాబు.